గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టాన్ ఓఎస్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని టాన్ కాయిన్ దాంతోపాటు ఫ్లాకీన్ కాయిన్ని ఏ విధంగా మైనింగ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను టాన్ ఓఎస్ బాట్ అనేటటువంటి మైనింగ్ అప్లికేషన్ని స్టార్ట్ చేయడానికి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద స్టార్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్గా వీళ్ళ ఛానల్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ ఛానల్ని దాన్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్న లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ మీద చూడండి, ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ జాయిన్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ చేస్తున్నానండి. చేసి ఈ కింద వెరిఫై అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిందండి. సో ఇక్కడ మనకి 3 రకాల మైనింగ్స్ అనేవి ఇచ్చారండి. టాన్, తర్వాత ఫ్లోకీన్, దాంతోపాటు టీఓఎస్ అనేటటువంటి ఇంకో టోకెన్ కూడా వీళ్ళు ఇస్తున్నారనమాట. సో అంటే ఒకే మైనింగ్ అప్లికేషన్ ద్వారా మనము 3 రకాల కాయిన్స్ని మైనింగ్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ స్క్రీన్ మీద స్టార్ట్ మైనింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ నేను క్లిక్ చేస్తున్నాను అండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ టాస్ అనేది ఏదైతే ఉందో ఈ మైనింగ్ అప్లికేషను టాన్ తోటి తర్వాత ఫ్లోకీని ఈ రెండిటితోటి టైఅప్ అయిందండి. సో పార్ట్నర్షిప్ అనేది అఫిషియల్ పార్ట్నర్షిప్ అనేసి మెన్షన్ చేశారు. ఇక్కడ కింద స్టార్ట్ మైనింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందండి. స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు కింద క్లెయిమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మినిమం ఇంకొకసారి క్లిక్ చేస్తాను చూడండి, 0.003 టాన్ అయినప్పుడు ఇది క్లెయిమ్ అనేది అవుతుంది అనమాట. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. సో దాని తర్వాత ఇక్కడ ఇది టాన్ మైనింగ్ అండి, ఇది టాన్ మైనింగ్. దీని పక్కన టాస్ మైనింగ్ అనేసి ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, ఈ టాస్ మైనింగ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. ఈ నీడ్ టు రెంట్ అట్లీస్ట్ 1 మైనర్ టు యాక్టివేట్ టాస్ మైనింగ్. అంటే మీరు ఇంకో పర్సన్ ఎవరినైనా రిఫర్ చేస్తే అప్పుడే ఈ టాస్ మైనింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది అనేసి స్క్రీన్ మీద వీళ్ళు చెప్తున్నారనమాట. సో స్క్రీన్ మీద చూడండి, పైన టాన్ బ్యాలెన్స్, ఫ్లాకీన్ బ్యాలెన్స్, తర్వాత టాస్ బ్యాలెన్స్ అనేసి 3 ఇచ్చారనమాట. సో ఈ కింద ఉన్నటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ పేజ్లోకి వద్దామండి. ఇక్కడ మిషన్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ మిషన్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇనిషియల్ ఫ్లోకీన్ బోనస్ 500 వచ్చాయి అనేసి మీకు అక్కడ చూపిస్తుంది. సో మెయిన్ పేజ్ ఇంకోసారి క్లిక్ చేస్తున్నానండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇనిషియల్గా ఫ్లోకీన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 500 టోకెన్స్ మనకు ఇచ్చారనమాట. సో దాని తర్వాత కింద జాయిన్ చాట్ గ్రూప్ అని ఉందండి, క్లిక్ చేశాను. టాన్స్ బాట్ మళ్ళీ తిరిగి ఓపెన్ చేశానండి, అది కంప్లీట్ అయిపోయింది. 250 ఫ్లోకీన్ టోకెన్స్ అనేవి దీని ద్వారా వచ్చాయన్నమాట. దాని తర్వాత ఇన్వైట్ యువర్ ఫస్ట్ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ విధంగా సో ఇది రిఫర్ చేసే ప్రోగ్రామ్ అండి, ఇది కూడా రిఫర్ చేసే ప్రోగ్రామ్ అనుకుంటా. దాని తర్వాత ఫాలో అవర్ ట్విట్టర్ అనేసి ఉంది, ఇక్కడ గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో ట్విట్టర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫాలోయింగ్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేశానండి. ఆల్ పోస్ట్స్ ఎనేబుల్ చేశాను. తిరిగి మళ్ళీ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చానమాట. సో దానికి 500 ఫ్లోకీన్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చాయన్నమాట.
దాని తర్వాత లైక్ అండ్ రీట్వీట్ ఆన్ ఎక్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ట్విట్టర్ ఓపెన్ చేశాను. సో పిన్నుడ్ పోస్ట్ ఏదైతే ఉందో ఈ కింద దీన్ని ఇక్కడ లైక్ చేస్తున్నానండి. సో లైక్ చేశాను. దాని పక్కన రీట్వీట్ ఆప్షన్ ఉంది కదా, ఈ రీట్వీట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి రీపోస్ట్ చేశానండి. తిరిగి అప్లికేషన్లోకి వచ్చాను. సో అది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ట్యాగ్ యువర్ 3 ఫ్రెండ్స్ ఆన్ ఎక్స్ అని ఉంది. సో గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇదే పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి సో ఇది ఏ పోస్ట్ చేయాలనేది తెలియదు. ఓకే, నో ప్రాబ్లం. నేను తిరిగి వెనక్కి వచ్చేసానండి. దానికి కూడా 250 టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. తర్వాత కనెక్ట్ టాన్ వ్యాలెట్ అనేసి ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, క్లిక్ చేశాను. సో ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత సో యాజ్ యూజువల్గా టాన్ కీపర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నానండి. సో కనెక్ట్ అయింది. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనేసి ఒక నోటిఫికేషన్ వచ్చింది చూడండి, ఈ కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇచ్చాను. సో మీలో ఎవరైనా కొత్త మైనింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే ఫండ్స్ ఏ వ్యాలెట్లు అయితే లేవో ఆ వ్యాలెట్ని మాత్రమే కనెక్ట్ చేయాలి. సో అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాంతోపాటు టాన్ కీపర్ వ్యాలెట్ను కూడా మీ మొబైల్లో ఖచ్చితంగా ఉంచుకోండి. సో వీటిలలో రెండిట్లో మీ దగ్గర దేంట్లో ఫండ్స్ అయితే లేవో వాటిని మాత్రమే కొత్త మైనింగ్ అప్లికేషన్స్కి కనెక్ట్ చేయండి. దాని తర్వాత ఈ కింద లైన్లో ఒక ఆప్షన్ ఉంది చూడండి, రిఫరల్ అనేసి, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇన్విటేషన్ లింక్ అనేది ఉంది చూడండి, దీన్ని కాపీ చేసి ఇన్విటేషన్ లింక్ అనేది మీరు ఎవరికైనా సెండ్ చేయవచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే మీరు ఎంతమందిని రిఫర్ చేస్తే ఒక్కొక్క పర్సన్ ద్వారా 100 ఫ్లాకీ టోకెన్స్ అనేవి వస్తాయి అనేసి చెప్తున్నారు. దాంతోపాటు 10% టాస్ కాయిన్ అనేది వీళ్ళు ఏదైతే మైనింగ్ ఇస్తున్నారో TOS టాస్ అనేసి, ఈ టాస్ కాయిన్ కూడా మీరు ఒక్కొక్క పర్సన్ ద్వారా 10% గెయిన్ చేయొచ్చు అనేటటువంటి విషయం అనేది వీళ్ళు చెప్పారనమాట. ఈ కింద వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ఇదివరకు ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగాయి అనేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇంతేనండి, మనకు టాస్ కాయిన్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని మైనింగ్ స్టార్ట్ చేసే విధానం. సో మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేయడంతో పాటు ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తేనే ఈ మెయిన్గా టాస్ కాయిన్ అనేది మీకు మైనింగ్ చేసే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో దాంతోపాటు మెయిన్ పేజ్కి వస్తే మనకి ఇక్కడ అప్గ్రేడ్ మైనర్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే 1.46 టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫీజుగా పే చేస్తే మనకు ఇలా అంటే అప్గ్రేడెడ్ లెవెల్లో అంటే ఎక్కువ టాన్ కాయిన్స్ని ఎర్న్ చేసుకునే ఛాన్స్ అనేది, అంటే 1.46 టాన్ కాయిన్ని మనం పే చేస్తే 2.0 టాన్ కాయిన్స్ని ఎర్న్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది మనకు వస్తుంది అని చెప్తున్నారు. దాంతోపాటు 5000 టాస్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం బోనస్గా రివార్డ్గా పొందొచ్చు అనేసి చెప్తున్నాను అనమాట. కానీ ఇటువంటి ఏమీ మనం చేయని అవసరం లేదు. ఈ టాన్ కాయిన్ పే చేసి మన దగ్గర ఉండేటటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేసుకోకండి. ఒకవేళ ఇది జెన్యూన్ అప్లికేషన్ అనేసి మనకేమైనా క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు నేను అప్డేట్ అనేది ఇస్తాను. దాని ప్రకారం మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. సో ప్రస్తుతానికైతే మీరు ఫ్రీ మైనింగ్ ఏదైతే ఉందో అంటే మీరు జాయిన్ అవ్వడము, దాంతోపాటు వేరే వాళ్ళని రిఫర్ చేయడము ఇంత మాత్రమే చెయ్యండి. మిగతాది ఈ అప్గ్రేడ్ మైనర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళకండి, వదిలేసేయండి. సో టోటల్ ఇదేనండి టాస్ అనేటటువంటి మైనింగ్ బాట్ని రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం.
మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.